ఒక ఐఏఎస్ ఆఫీసర్ డైరీ ఫామ్లో సక్సెస్ అయ్యారు, ఒక పోలీస్ ఆఫీసర్ డైరీ ఫామ్లో సక్సెస్ అయ్యారు, ఒక డాక్టర్ డైరీ ఫామ్లో సక్సెస్ అయ్యారు. ఎటువంటి నాలెడ్జ్ లేనటువంటి మన విలేజ్లో ఉన్న మన బాబాయో అన్నయ్యో బావో మామయ్యో సక్సెస్ అయ్యారు. కానీ నువ్వు కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు, భయపడుతున్నావు, ప్లస్ అసలు నీకు అర్హత ఉందో లేదో అని ఆలోచిస్తున్నావు, నువ్వు సక్సెస్ అవుతావా లేదా అనే ఆలోచనలో ఉన్నావు. ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. మీరు డైరీ ఫామ్ స్టార్ట్ చేయకముందు ఒకవేళ స్టార్ట్ చేసి ఉంటే ఎలాంటి వాటిని మనం పరిగణలోకి తీసుకోవాలనేది ఈ వీడియో ద్వారా మీరు ఒక కంప్లీట్ నాలెడ్జ్ని మీ చేతిలో పట్టుకున్న వాళ్ళు అవుతారు. మన యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియో ఫస్ట్ వీడియో అనమాట. ఒక సిరీస్ లాగా ప్లాన్ చేద్దాం. డైరీ ఫామ్ పెట్టడానికంటే ముందర ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, పెట్టడానికి డైరీ ఫామ్ యొక్క షెడ్ నిర్మాణం ఎలా ఉండాలి, కొలతలు ఎలా ఉండాలి, యానిమల్ సెలక్షన్ ఎలా ఉండాలి, మనం వచ్చినటువంటి ప్రోడక్ట్ అంటే పాలు కావచ్చు, దేన్నైనా పేడ కావచ్చు, ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఎలా మనం దాన్ని సేల్ చేసుకోవాలనే దాని గురించి సిరీస్ ప్లాన్ చేద్దాము. ఈ ఛానల్ మీకు చాలా బాగా ఉపయోగపడవచ్చు. వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఆల్ అని ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ దగ్గరికి మీ ఫోన్లోకి మన వీడియో వచ్చేస్తుంది అనమాట. టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు. నేను చూసే డైరీ ఫామ్స్లోనే డిస్కస్ చేద్దాం. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు. వాళ్ళ డైరీ ఫామ్లో కొత్త మెథడ్స్, ఇన్నోవేషన్ థాట్స్ ఉన్నాయి. ఏమున్నాయండి, అందరిలాగా తను గేదెలు పెడదామా పాలు అమ్ముదామా అని ఆలోచించారు. తను ఘీని అమ్ముతారనమాట, అంటే నెయ్యిని. ఆవుల్ని కూడా దేశీ ఆవుల్ని పెట్టారు. దాన్ని A to ఘీగా కన్వర్ట్ చేసి A to ఘీని సేల్ చేస్తారనమాట. దాన్ని కూడా గ్లాస్ బాటిల్స్లో సేల్ చేయటము వీటి త్రూ వెళ్తుంది అనమాట. ఎంత మంచి ఆలోచన. వాళ్ళు అదే డైరీ ఫామ్లో ఇంకొక ఇన్నోవేషన్ థాట్ ఏంటంటే, అందరిలాగా ఉర్రుక్కుంటా పోయి కుట్టి కొందామా లేకపోతే దానా కొందామా, పత్తి చెక్క ఇంత రేటు పెరిగింది, నెవర్. తను ఎప్పుడు ఆలోచించాడు. తను మార్కెట్స్లోకి వెళ్ళి పెసరది నూక కానీ, తను మార్కెట్స్లోకి వెళ్ళి పెసరది పనికిరానిది ఉంటుంది చూసారా, మన జాలి ఆడిచ్చిన తర్వాత మార్కెట్స్లోకి వెళ్ళి సంగారెడ్డి, సూర్యాపేట, ఖమ్మం ఇలాంటి డిస్ట్రిక్ట్స్లో మార్కెట్స్ ఉంటాయి, పశు మార్కెట్స్. ఆ వ్యవసాయ మార్కెట్లో పెసలు, మినుములు ఇలాంటివి అమ్ముతుంటారు. అమ్మేటప్పుడు జాలి ఆడించి కింద ఒక నూక, చెత్త, తాలు లాంటివి పడతా ఉంటాయి అన్నమాట. వాటిల్ని ప్రొక్యూర్ చేసుకొని దగ్గర పెట్టుకొని వాటిని తినిపిస్తారనమాట పశువులకి. అందరిలాగా కిలో 7 రూపాయలకు దొరుకుతుంది, 13 రూపాయలకు పెరిగింది ఆలోచించాడు తను. అందులో ఏముందండి, పొట్టే కదా. కానీ ఇందులో 10 గింజలలో కనీసం ఒక్క గింజకున్న న్యూట్రిషనల్ వాల్యూస్ ఉండవా? తన దగ్గర తుమ్మ గింజలు, మీరు ఆలోచించగలుగుతారా? తుమ్మ గింజలు కూడా డైరీ ఫామ్లో వాడతారు. ఉలవలు తీసుకొచ్చి పెడతారు, బెల్లం తీసుకొచ్చి పెడతారు. ఇంకొక మంచి విషయం ఏంటి అంటే, అదే డైరీ ఫామ్లో హోమియోపతిక్ మెడిసిన్ని వాడతారు. మీరు ఇప్పటి వరకు మన తెలుగులో ఎక్కడైనా కూడా ఇంగ్లీష్ మందులు వాడండి, చేతిలో ఒక గుప్పెడు మెంతులు పట్టుకోండి, ఒక గుప్పెడు మనము ఆవాలు తీసుకోండి, ఒక గ్లాస్ నువ్వుల నూనె తీసుకోండి, ఇవి చెప్పుకుంటూ వచ్చారు. ఎవరైనా హోమియోపతి మెడిసిన్ ఉంది, అది చాలా బాగా సక్సెస్ అవుతుంది, ఎవరైనా చెప్పారా? ఇన్నోవేషన్ థాట్స్లోకి మీరు డైరీ ఫామ్లోకి వద్దాం అనుకుంటున్నారు. ఇలాంటి వాటి మీద రీసెర్చ్ చేయండి. ఇలాంటి వాటిని మీరు దృష్టిలో పెట్టుకొని ముందరికి వెళ్ళటానికి చూడండి, సక్సెస్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. మనము ఇప్పుడు ఇంగ్లీష్ మందుని తీసుకొని వాడతాం, ఓకే, తప్పు లేదు. మనం ఆర్గానిక్ అంటే మన చెట్లకి సంబంధించిన నాటు వైద్యాన్ని తీసుకొచ్చి వాడతాం, తప్పు లేదు. హోమియోపతిక్ మెడిసిన్ కూడా ట్రై చేయండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా హోమియోపతిక్ మెడిసిన్ వాడుతున్నారు అనుకుంటే మాత్రం కింద కామెంట్ చేయండి, చాలా మందికి హెల్ప్ అవ్వచ్చు. ఇప్పటికీ మాస్టైటిస్లో హోమియోపతిక్ వండర్ఫుల్ డ్రగ్. మీకు తెలుసా ఈ విషయం? ఇప్పటికీ LSD అంటే లంపీ స్కిన్ డిసీజ్ కొన్ని దేశాలని వణికిస్తుంది. అలాంటి డిసీజ్ కూడా హోమియోపతిక్కే మంచి రెమెడీ. వ్యాక్సిన్నే మనం తయారు చేసుకోలేని దానికి ఇప్పుడు మనం LSD అని చెప్పి హోమియోపతిక్ మెడిసిన్ వస్తుంది, వండర్ఫుల్గా పనిచేస్తుంది అనమాట. మీ దగ్గర ఆవులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, ఎవరినే LSD అనేది ఒక హోమియోపతిక్ మెడిసిన్ దొరుకుతుంది, వండర్ఫుల్గా పనిచేస్తుంది. ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయారు. చూసే పోలీస్ ఆఫీసర్ గురించి డిస్కస్ చేద్దాం. ఆ డైరీ ఫామ్లో పాలని మంచిగా గ్లాస్ బాటిల్ వచ్చేసి వితిన్ 1 అవర్లో మేము డోర్ డెలివరీ చేస్తామండి అని చెప్పి ఆ పాలతో నిండి ఉన్నటువంటి బాటిల్ వేడి తగ్గక ముందే వాళ్ళ చేతిలో పెడతారు. ఎంత మంచిగా ఉంటుందండి ఆ ఐడియా. మన ఫామ్లో అప్లై చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? గేదెలతో పాటుగా కడక్నాథ్ కోళ్లు పెట్టారు. అందరి దగ్గర ఉన్నటువంటి నాటుకోళ్లు, అందరి దగ్గర ఉన్నటువంటి ఎగ్స్ కాదు, కడక్నాథ్ పెట్టారు. ఒక స్పెషల్గా మనం అనేది సపరేట్గా నిలబడితేనే సక్సెస్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి వీళ్ళు గుర్తించారు. అందుకనే అందరిలాగా కోళ్ళు, అందరిలాగా ఏదో కాదు, ఆ డైరీ ఫామ్లో ఓన్లీ కడక్నాథ్ కోళ్ళు ఉంటాయి. కడక్నాథ్ ఎగ్స్ సేల్ చేస్తూ ఉంటారు. ఇంకొకటి మనకి కౌజు పిట్టలు.
కౌజు పిట్టలు వాళ్ళ దగ్గర ఉంటాయి. వీటితో పాటుగా మనకి ఈ కోళ్ళు ఈ కౌజు పిట్టల్ని సేల్ చేసుకుంటూ దాంట్లో నుంచి వచ్చినటువంటి రెవెన్యూ తోటి డైరీ ఫామ్లో ఎంతో కొంత మనం ఇన్వెస్ట్ చేయడానికి బాగుంటుంది అనేది వాళ్ళ థాట్. అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. నేను చూసే డైరీ ఫామ్లో ఒక హ్యూమన్ డాక్టర్ ఉన్నారు. ఆ డైరీ ఫామ్లో ఏం నడుస్తుందండి, ఆ డైరీ ఫామ్లో మీరు గమనిస్తే ఆ గేదెలు 1,50,000 నుంచి 1,70,000 వరకు ఒక్కొక్క గేదె ఉంటుంది. ఆయన అలాంటి గేదెల్ని ఒక 30-40 తీసుకురావడం అలా చేయడు, కేవలం 10 డైరీ ఫామ్లో పెడతాడు. ఆ 10 గేదెలకి కూడా 2 వర్కర్లను పెడతాడు. 2 వర్కర్లు ఎందుకండి 10 గేదెలకి? కాదు, ఆ 10 గేదెల నుంచి వచ్చే పాలని కనీసం రోజుకి 3 సార్లు పాలు పిండిస్తాడు. ఆ 3 సార్లు వచ్చే పాలని పొద్దున ఒక పూట సాయంత్రం ఒక పూట పాలని ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా డైరీ ఫామ్ దగ్గరకు వచ్చి విజిట్ చేసి వాళ్ళ ఎదురు పాలు పిండి తీసుకొని వెళ్ళేట్టుగా మంచి ట్రస్ట్గా ఇచ్చేయటము, ప్లస్ వాళ్ళకి నాణ్యతతో కూడిన పాలతో పాటు మంచి రేట్ ఇచ్చి ఇస్తున్నారు. మధ్యాహ్నం వచ్చిన పాలని వాళ్ళు పెరుగు తోడేసి వెన్నం తయారు చేసి నెయ్యి చేసి అమ్ముతున్నారు. చూడండి, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఫార్ములా ఉంది, అందుకనే వాళ్ళు సక్సెస్ అవ్వగలుగుతున్నారు. మీ దృష్టిలో వీళ్ళు లాస్ అవ్వలేదనా? కాదు, వీళ్ళు కూడా ఫస్ట్ స్టార్టింగ్లో ఎంతో నాలెడ్జ్ తోటి ఉన్నా కూడా లాస్ అవుతారు. కానీ వాళ్ళ నుంచి ఎంతో కొంత గైడెన్స్, ఎంతో కొంత నేర్చుకొని వాళ్ళు దాంట్లోంచి ముందరికి వెళ్ళడానికి ప్రయత్నం చేయబట్టే వాళ్ళు సక్సెస్ఫుల్ డైరీ ఫార్మర్స్గా రన్ అవుతున్నారు అనమాట. మీకు ఇంకో తెలియని విషయం ఏంటంటే అందరిలాగా దానా తీసుకొద్దాం నానబెట్టేద్దాం కాదు. కొంతమంది స్పెషల్ పీపుల్ ఇప్పుడు మంచిగా దానాన్ని కుక్ చేస్తున్నారు. మన అమ్మమ్మ తాతయ్య వాళ్ళని అడిగితే దానా అంటే వాళ్ళు ఏదో కొట్ల నుంచో దుకాణం నుంచో బస్తాలు బస్తాలు ఒక ఆటోకి ఒక లారీకి బీరు పొట్టు బ్రావరీ వేస్టేజ్ కాదు, వాళ్ళు చక్కగా జొన్నలు సజ్జలు వాటిని తిరగలి వేసి దాన్ని అన్నం వండి పెట్టేవారు. దాన్ని అన్నం వండి ఉడికించి ఆ ఎడ్లకి కానీ బరిగొడ్లకు కానీ పాలిచ్చే వాటికి పెట్టేవారు అనమాట. అందుకని ఆ యానిమల్స్ అంతా హెల్దీగా ఉన్నాయి. గైనిక్ ప్రాబ్లమ్స్, గర్భసంచులో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుంటున్నాయి. చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారండి. గర్భసంచి ఇన్ఫెక్షన్ ఉందంటున్నారండి, యానిమల్ కట్టట్లేదు. డైరీ ఫామ్ కొలాప్స్ అవ్వటానికి అతి ముఖ్యమైన కారణాలు 2. ఒకటి కన్సీవ్ అవ్వకపోవటం, గర్భధారణ చేయలేకపోవటము. రెండోది వచ్చేసరికి మ్యాస్టైటిస్ అంటే పొదుగువాపు. ఈ రెండింటి మీదనే డైరీ ఫార్మ్స్ అన్నీ కూడా కొలాప్స్ అవుతున్నాయి. మీరు పెట్టే ఫీడ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. డైరీ ఫీల్డ్లోకి వచ్చినాక కాదు, మీరు ఇప్పుడు డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తున్నారు, ఓకే, ఇప్పుడు ఎలా మార్చుకోవాలనే దాని మీద ఫోకస్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి దాన్ని కూడా కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి, నేను కంపల్సరీ మీకు రిప్లై ఇస్తా. ఇంకొక విషయం ఏంటి అంటే దానాన్ని కుక్ చేసి ఇవ్వడానికి చూడండి, ఫీడ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మనం పెట్టే ఆహారమే వాటికి మందులు, మనం వాడుతున్నటువంటి పద్ధతులే వాటి యొక్క ఆరోగ్యం. అలా అయితేనే సక్సెస్ఫుల్గా మన డైరీ ఫామ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఓకే, మనం ఒక ఐఏఎస్ ఆఫీసర్ గురించి మాట్లాడుకున్నాము, ఒక డాక్టర్ గురించి, ఒక పోలీస్ ఆఫీసర్ డైరీ ఫార్మ్స్ నా దృష్టిలో ఉన్న వాటి గురించి మీతో డిస్కస్ చేశాను. మా విలేజ్లో ఉన్నటువంటి ఒక పాడి రైతు గురించి డిస్కస్ చేద్దాం. ఆయన ఒక్క గేదెతోటే స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆయన దగ్గర ఒక 35 గేదెలు ఉన్నాయి. అందులో ఒక దున్నపోతుంది. ఈ దున్నపోతుకి 3 నుంచి 4 సంవత్సరాలు వచ్చేసరికి ఇంకో దున్నపోతుతోటి స్టార్ట్ చేసి పెడతాడు అనమాట. అదే డైరీ ఫామ్లో ఇంకొక దున్నపోతుని కొనుక్కొచ్చి పెడతాడు. అదే దున్నపోతుని మాత్రం వాడడు. ఆ దున్నపోతుని ఊర్లో క్రాసింగ్ చేయించడానికి ఉపయోగిస్తారు. మా విలేజ్లో ఉన్నటువంటి ఆ 35 గేదెల్లో కనీసం 10 గేదెలు ఎప్పటికీ పాలిస్తూనే ఉంటాయి. ఆ రైతు దగ్గర నుంచి వచ్చినటువంటి పాలని తీసుకెళ్లి లంసం నా దగ్గర ఒక 30 లీటర్లు ఉంటున్నాయిగా నేనేం చేద్దానని చెప్పి బూతులో పోయటము, లేకపోతే ఇంటి దగ్గరికే వచ్చి గిద్దెడో అరసోడో లేకపోతే 250 ml 500 ml సేల్ చేయటము చేయడు. మా విలేజ్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో మండల్ ఉంటుంది. ఆ మండల్కి ప్రతిరోజు పాలను తీసుకొని వెళ్ళి పొద్దున సాయంత్రం సేల్ చేసుకొని వస్తారు. అంటే ఈ డైరీ ఫామ్లో మనం నేర్చుకోవాల్సింది ఏంది, మన డైరీ ఫామ్లో ప్రొడ్యూస్ అవుతున్న మిల్క్ని మనమే సేల్ చేసుకుంటున్నాం. అంటే ఇక్కడ మధ్యవర్తి ఎవ్వరూ లేరు, ఇక్కడ ఎవరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వరు. మన గేదెలు మన పాలు మనం అమ్ముకుంటున్నాం. బూత్లో పోసారు, మీకు డబ్బులు ఎలా ఇస్తారు? ఫ్యాట్ త్రూనే కదా. ఊర్లోనే మన ఇంటి దగ్గరికి గిద్దె అరసోడు పాలు పోయమని వస్తారు. వాళ్ళకి గిద్దెడే అరసోడు కరెక్ట్గా కొలిచిపోస్తే ఊరుకుంటారా? అదే మనం పాలని బయటకి 1/2 లీటరా 1/2 లీటరా అని చెప్పి కరెక్ట్గా అదే బాటిల్లో ఫిల్ చేసి ఇవ్వండి. మీతో ఎవరైనా డిస్కస్ చేస్తారా? ఏమైనా మాట్లాడతారా? మీ పాలల్లో నాణ్యతను చూపించండి, మీ దగ్గర ఉన్నటువంటి ఎథిక్స్, మీ విలువలని వాళ్ళకి చూపించండి. అలానే ఆయన బాగా సక్సెస్ అయ్యారనమాట. ఎస్, ఈ టాపిక్స్ని నేను కవర్ చేద్దాం అనుకుంటున్నాను. యూట్యూబ్లో ఫస్ట్ లాంగ్ వీడియో ఇది. ఒక సిరీస్ని ప్లాన్ చేద్దాం. ఎలా అంటే డైరీ ఫామ్ కన్స్ట్రక్ట్ చేయడానికంటే ముందర నువ్వు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, నేలని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ప్లస్ వాటర్ ఫెసిలిటీస్ ఎలా ఉండాలి, ఏ డైరెక్షన్లో షెడ్ కన్స్ట్రక్ట్ చేయాలి, వీటి మీద ఫోకస్ చేద్దాము. తర్వాత బ్లూ ప్రింట్ ఒకటి, గేదెల డైరీ ఫామ్ ఎలాంటి షేప్స్ ఉంటాయి, మనం చూసినట్టుగా హెడ్ టు హెడ్ అంటే తల తోక కాకుండా చాలా షేప్స్ ఉంటాయి. సర్కిల్, UELSU అని చాలా షేప్స్ ఉంటాయి. వీటి గురించి కూడా డిస్కస్ చేస్తూ యానిమల్ సెలక్షన్ మీద ఫోకస్ చేసుకుంటా
ప్రతి దాని మీద ఫోకస్ చేసుకుంటా సిరీస్ లాగా ప్లాన్ చేద్దాము. ఇప్పటి వరకు మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. వెంటనే ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నేను చేసినటువంటి వీడియో వెంటనే మీ చేతిలోకి వస్తుంది అనమాట. దీని ద్వారా మీరు ఎంతో కొంత నేర్చుకోగలుగుతారు అనేది ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ.